సో అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగే నేను రైడ్ వెళ్ళబోతున్నాను. అది కూడా నా ఫ్రెండ్తో 600 కిలోమీటర్స్ దగ్గర కర్ణాటక పోతున్నా. కర్ణాటకలో ఏడనో మా ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ చెప్తాడు మనీష్. సో వచ్చేసి నా ఫ్రెండ్ ఇంటర్లో పరిచయం అయింది కానీ మస్తు క్లోజ్. దీంతోనే నేను బైక్ రైడ్ పోతున్నాను. సో కర్ణాటకలో ఏడుకోతున్నాం చెప్పరా, దండేలి జోయిడా పోతున్నాం అనమాట. మనమైతే మనతో ఇంకా ఎంతమంది రైడర్స్ 56 మెంబర్స్, 56 రైడర్స్. ఇది చాలా పెద్ద రైడ్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. సో ఏమైనా చెప్పాలనుకున్నావు? లెట్స్ సీ అవర్ రైడ్. బైక్ అయితే రెడీ అవుతుంది, మొత్తం బైక్ అయితే రెడీగా ఉంది, బైక్ కూడా రెడీ ఉంది. బైక్ కూడా చూపెడుతున్నా చూడండి, బైక్ అయితే మొత్తం రెడీ ఉంది. హెల్మెట్, గ్లౌజెస్ అన్నీ రెడీ ఉన్నాయి బైక్కి. సో మా బైక్ కూడా ఎట్లుందో చూసారు. ఇట్లాంటి బైక్ మీద మేము అంత దూరం రైడ్కి వెళ్ళబోతున్నాం ఇప్పటికైతే. సో గైస్, ఇప్పుడైతే బైక్స్ అయితే రెడీ అయినాయి. ఇంకా కొంతమంది అయితే స్టార్ట్ అయ్యారంట, ఇంకా కొంతమంది అయితే మధ్యలో కలుస్తారంట. సో ఇప్పుడు బైక్స్ అయితే చూపెడితే ఒకసారి మీకు. సో ఇవన్నీ బైక్స్ అయితే ఇప్పటికైతే రెడీ ఉన్నాయి. ఇంకొంతమంది మధ్యలో కలుస్తారు మనకి. వాళ్ళు కలిసినాక మొత్తం 50 మెంబర్స్ దాకా అవుతారని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. సో చూద్దాం ముంగడ పోయినాక ఏమవుతావు. బైక్స్ ఆన్ చేసి పెట్టుకున్నారు. స్టార్ట్ అయితే మన రైడ్. సో ముంగడ ఇంకా కొంతమంది రైడర్ కలుస్తారు. సో ఆడ పోయినాక మీకు మళ్ళీ చూపెడితే ఎంతమంది జాయిన్ అయ్యారు. ఇంటికైతే మేము 10 మెంబర్స్ దాకా స్టార్ట్ అయినాం ఇప్పుడైతే. సో ముంగడ పోయినాక ఎంఎస్ నగర్లో కలుస్తారంట మనకి ఇంకొంత రైడర్స్. ఆడగాలి చూపెడతాం మీకైతే రైడర్స్. గైస్ ఇప్పుడు పెట్రోల్ కూడా అయిపోయింది గైస్. బండ్లో పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ అయితే కొట్టించుకొని వచ్చాము. ఇప్పుడైతే మిగతా రైడర్స్ అయితే ముందుకు వెళ్ళిపోయారు. కరెక్ట్ పంపు ముంగడ అయిపోయింది బండి. సో గైస్ ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాం. అయితే వచ్చేసాము. సో మిగతా రైడర్స్ కూడా అందరూ ఇక్కడనే ఉన్నారు. సో చూడవచ్చు మీరు ఎంతమంది రైడర్స్ ఎన్నిగనం బైక్స్ ఉన్నావు. మన మనీష్ గారు అయితే ఇక్కడ నించుండు. మిగతా వాళ్ళంతా రెడీగా ఉన్నారు స్టార్ట్ అవ్వడానికైతే. సో ముంగడ ఇంకా జాయిన్ అవుతారు వచ్చి నాకు తెలిసి అయితే. ఇప్పటికైతే ఇంతమంది ఇప్పటికైతే. పీక్స్ ఉంది ఇంతమంది రైడర్స్. రైడింగ్ పోవడం అంటే నార్మల్ మాట అనేది కాదు. సో ఫుల్ ఎంజాయ్ అయితే అవుతా అనుకుంటున్నాను ముంగడ పోయినాక ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూపెడతాం మీకైతే. అందరైతే ఇప్పుడు రెడీ అవుతున్నారు. ప్రతి ఒక్కరు హుడీస్ అలా జాకెట్స్ అన్నీ వేసుకొని మూవ్ కానీ రెడీ అయితే అవుతున్నారు. సో ఇంకొంత సేపట్లో మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే. సో ఇంకా బండ్లు వచ్చింది. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు జాయిన్ అయిపోయినాం. కనిపిస్తుంది ఏమంటున్నా
శివ అయితే తోపు అంటుండు, మొత్తం వెంకల రైడర్స్ వస్తారు, ముంగడ కొంతమంది వేరు. అప్పటి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరే, ఏది స్టాప్, ఏది వాటర్, కానికైనా స్లో పోవాలో ఫాస్ట్ మొత్తం చెప్పారు. సో ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ కూడా మీరు చూపెడతాను ఎంతమంది ఉన్నామో మొత్తం టోటల్ వచ్చేసి. బాగా అప్పుడు ఒకటే లైన్లో పోతున్నాం. ముంగడి నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఒకటే స్ట్రేట్ లైన్ ఉంది, అదే ఫాలో అవుతున్నాం. ఇప్పటికైతే ఒకటే లైన్ పెట్టిండు. తర్వాత డబల్ రోడ్ ఈ రోడ్ చేశాను. చూస్తే ఎంతమంది ఉన్నాము. సైడ్ సో ఇప్పుడు సిగ్నల్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఒక్కసారైనా రైడ్ పోవాలని అనుకుంటున్న రోజు నుంచి వాళ్ళకి అది ఫుల్ఫిల్ అయింది పోవడం అయితే. సో ముంగడేమైంది చూపెడతా, ఎంత ఎంజాయ్ చేసామో, ఎంత రైడ్ చేసామో అనేది ముంగడ పోయినా. ఏడుచెర్ల చెక్ పోస్ట్ అయితే దాటుతున్నాం ఇప్పుడే. మన రైడర్స్ అందరూ ముంగడున్నారు, ఎక్కడ కూడా చూసుకోవచ్చు. మన రైడర్స్ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ మనమైతే ఇప్పుడు రాజాపూర్కి వచ్చేసాం. అందరూ ఆఫీషియల్ బైక్స్ ఇప్పుడైతే మనం అందరం స్టాప్ అయినాము. సైడ్ తీసుకుంటాం బండ్లకి. 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు అందరూ బైక్స్ చూడవచ్చు. మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్లో అవుతాం. బ్రేక్ఫాస్ట్ సో లెట్స్ గో. అప్పటి నుంచి బ్యాగ్ బంపర్ అయిపోయింది. 5 minutes ఇక్కడ ఇదే వరకు సుఖం అనిపించింది. బాగా చెప్తున్నా, హెల్మెట్ చేంజ్ చేసినాకనైతే సుఖం కూడా అనిపించింది. హెల్మెట్ ఎంత ఉంటారా బాబా ఏం సుఖం అనిపిస్తుంది అంటే చెప్పదే పోతున్నా. అంతా మంచి హెల్మెట్ అయితే, కొత్త హెల్మెట్ అయితే మన దాంట్లో సాయిగా ఇచ్చి మన గురించి అయితే మనీష్ భాయ్ కూడా బాగానే వేసుకుని ఉంటాం మొత్తం. బాగానే వేసుకుంటూ మనీష్ భాయ్ నేనైతే బాగా తినలేను వచ్చిందంటే రైడింగ్ ఎంజాయ్ చేయాలి.
సో గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆగినాం. సాయిబాయ్ గురించి వెయిట్ చేస్తున్నాం. సాయిబాయ్ కార్లో వస్తుంది కాబట్టి మెల్లగా వస్తుంది జరా. సాయిబాయ్ రాగానే గట్టిగా తలియాలి బ్రేక్ఫాస్ట్ అయితే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రాయచూర్లో ఉన్నాం. ఈ నుంచి దండేలి 380 కిలోమీటర్స్ అంట. ఆడికి పోయినాక చూపెడతాను మీకు. ఇంకా 380 కిలోమీటర్స్ పోవాలి. అప్పటి నుంచి ఇంకా 220 కిలోమీటర్స్ వచ్చినాం. సో ఆడికి పోయినాక చూపెడతా. బాయ్. సో గైస్ ఇప్పుడైతే నేను నడపబోతున్న బండి అయితే మనీజర్ అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడంట. సో ఇక్కడ ఆపినాము అందరం. సో సాయిబాయ్ బూమర్ నమ్ముతూనే ఉండు. ఇప్పటి నుంచి అయితే నేను నడపబోతున్నా. సో ఆడికి వెళ్ళిన తర్వాతనే బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనీజర్ తీయలేకపోతుండే రెస్ట్ తీసుకుంటాడంట. 360 ఇంకా 320 కిలోమీటర్స్ ఉందంటే ఈ 320 కిలోమీటర్స్ నేనే నడపబోతున్నా బండి అయితే. మనీజర్ అయితే రెస్ట్ తీసుకుంటాడు. ఆల్రెడీ చెప్పిన కదా ఇంతకుముందే. ఈ 320 కిలోమీటర్స్ నేనే ఇప్పుడు డ్రైవ్ చేయాలి. మరి అయితే కార్లో రెస్ట్ తీసుకుంటే ఒక్కనే నడుపుకుంటా బండి. ఒక్కనే నడుపుకుంటున్నా. సిగ్నల్గా రాగానే ఇట్లయితే మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ గంట సేపు తర్వాత వస్తాను బండి అయితే. సో గాయస్ పల్లెల పాటు వచ్చి మింగిదాం ఫస్ట్. దీన్ని మింగినాక మిగతా రోడ్ కంటిన్యూ చేద్దాం. గుడ్ వస్తుంది. అయితే వాన కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం వాన పడుతుంది చూడొచ్చు. అందరు రెస్ట్ తీసుకుంటారు. మనకైతే అవసరం లేదు. మన లగేజ్ మొత్తం కార్ రాలేదు. ఇంకా మనీజర్ కూడా వస్తాడానికి ఇంకా కార్లో నుంచి. మనం అయితే రాయల్ ప్లాజాకి వచ్చాము. లంచ్ పోయింది ఇక్కడికైతే వచ్చింది. లంచ్కి అయితే ఆగినాం. లంచ్ ఇక్కడ చేస్తున్నాం. మన హోటల్లో ఆగిపోయారు. సో అందరైతే లోపలికి పోతారు. ఇప్పుడైతే మనం కూడా పోతున్నాం లోపలికి. మనీషి అలా నడుస్తుంది. సాయిబాయి ఇడుండు. రాయల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం లంచ్కి. రోటీ ఇంకా రావాలి. లంచ్ అయితే చేసినాం అనమాట. వాన పడ్డది. మొత్తం బండ్లు అన్నీ పచ్చి అయినాయి. మన బండి అయితే ఆడుంది. మన జాకెట్ హెల్మెట్ అన్నీ పచ్చి అయిపోయినాయి. చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ క్లౌడీ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు ఎంత డేంజర్ డేంజర్ అనబడేటట్టు. మొబైల్ పైన న్యూట్రల్ చేసి వాన పడితే మళ్ళీ వీడియో ఆన్ చేసి అప్పుడైనా బాయ్.
చూడు ఆడుతున్నాం చెక్ బాయ్ అందరైతే పెట్రోల్ పంప్ లాగారు పెట్రోల్ ఒప్పించుకోనికే చూపెడుతున్నాం చూడండి. అందరైతే పెట్రోల్ ఒప్పించుకోగానే మళ్ళీ స్టార్ట్ అవుతాం ఏమంటా మనీష్ భాయ్ అంతే అంటున్నా